హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. మా ఛానల్ని ఫస్ట్ టైం మనకు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్కి లైక్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదు. లైక్స్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడు వర్షాలు అయితే పడుతున్నాయి కదా, ఇంక మొక్కలు అయితే తీసుకొచ్చాను. మొక్కలు పెడదామని చెప్పి ఇలా రోజ్ ఫ్లవర్స్ ఇలా రెండైతే తీసుకొచ్చాను. ఇంకోటేమో మనీ ప్లాంట్ అయితే తీసుకొచ్చాను. ఇంకా మొన్న మా అమ్మ వాళ్ళు అయితే ఊరు నుంచి వచ్చారు. ఇంకా మా అమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు తమలపాకు చెట్టాను, శివుడికి ఇష్టమైన పూలు అంటారంట, వీటిని తుమ్మి పూలు అంటారు. ఇంకా ఈ చెట్లు అయితే తీసుకొచ్చారు. ఇవైతే నాటాము. ఇంకా తర్వాత ఇదేమో చామంతి చెట్టు కూడా తీసుకొచ్చారు. ఇంక తర్వాత ఇదిగోండి ఈ టబ్స్ కూడా కొన్నాను నేను మొక్కలతో పాటు. ఇంక ఈ టబ్స్కి మనము హోల్స్ అయితే పెట్టుకొని మట్టి వేసుకొని మొక్కలైతే పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకోకుండా మొక్కలైతే పెట్టుకోకూడదు, హోల్స్ వేసుకొని పెట్టుకోవాలి. అలా హోల్స్ వేసుకొని పెట్టుకుంటే మనం వాటర్ పోస్తాం కదా మొక్కలకి, ఇంకప్పుడు వాటర్ ఎన్ని కావాలంటే అన్ని అయితే మొక్కలు తీసుకొని కదమా వాటర్ని కింద అయితే వదిలేసేస్తుంది. అలా అయితే హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకోకుండా కనుక మనం వాటర్ పోసుకున్నాం అనుకోండి మొక్కలు పెట్టుకొని, ఇంకా మొక్కల్లోనే నీళ్ళు అయితే నిలిచిపోతాయి. ఇంకా అప్పుడైతే మొక్కలు అంతగా గ్రో అయితే ఉండవు. ఇంక ఇదిగోండి మట్టి అయితే ఇలా అయితే వేసాను. సరిపోలేదు మట్టి. ఇంకా తర్వాత మా వారు వచ్చిన తర్వాత తీసుకొస్తా అన్నారని చెప్పి ప్రస్తుతానికి ఇలా అయితే వేసి ఉంచాను. ఇక్కడైతే పెట్టాను. ఇంకా ప్లేట్స్ తీసుకురాలేదు వీటి కిందకి. ఇంకా ప్లేట్స్ అయితే నేను ఇంట్లో స్టీల్ ప్లేట్స్ అయితే ఉన్నాయి, నేను అవి యూజ్ చేయట్లేదు. ఇంకా ప్లేట్స్ అయితే వేసాను. ప్లేట్స్ తీసుకొచ్చేదాకా ఇవి యూజ్ చేద్దాంలే అని చెప్పి ఇంకా అన్నిటి కిందకు కూడా వేసాను. ఇంక రెండింటి కిందకు కూడా తీసుకొచ్చి వేస్తున్నాను. ఇదిగోండి ఇంక ఇలా అయితే ఉన్నాయి మొక్కలు అయితే. రోజ్ ఫ్లవర్స్ ఎల్లో అను రెడ్ అయితే తీసుకున్నాను. ఇదేమో చిట్టు గులాబీలంట, ఎల్లో కలర్. ఇదైతే 100 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇంక తర్వాత ఇదిగోండి మనీ ప్లాంట్. ఈ మనీ ప్లాంట్ ఏమో 60 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇంక మనీ ప్లాంట్ అయితే అక్కడ అల్లిద్దామని చెప్పి ఇంకా అలా అయితే పక్కన అయితే పెట్టాను. మళ్ళీ తర్వాత మొక్కలకి ఎండ అటువైపు బాగా వస్తుందో రాదో అని చెప్పి మళ్ళీ మొక్కల్ని ఇటువైపు అయితే షిఫ్ట్ చేశాను. తర్వాత అది కూడా చూపిస్తాను చూడండి. ఈ ఫ్లవర్స్ ఏమో చిట్టు గులాబీలే ఇవి కూడా, కాకపోతే అవేమో రెడ్ కలర్, ఇవేమో ఎల్లో కలర్. ఇదేమో హైబ్రిడ్, అవేమో కొంచెం నాటి లాగైతే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మా వారైతే మట్టి తీసుకొచ్చారు. ఇంకా మట్టి ఇక్కడ ఈ మొక్కల్లో అయితే వేసేసుకుంటున్నాను. ఇలా మట్టి వేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ అయితే చల్లుకోవాలి. ఇవి కొంచెం తడిగాను కొంచెం పొడిగా అలా ఉంది మట్టి, కొంచెం గడ్డలుగా. ఇంకా అలా వేసేసుకొని బాగా అయితే డిప్ చేసుకుంటున్నాను. తర్వాత మనం వాటర్ పోస్తే మొత్తం కరిగిపోతాయి, గడ్డలుగా ఉన్నాయి. ఇంకా దీంట్లో కూడా వేసాను. ఇది కొంచెం పెద్ద మొక్కలాగా అయితే ఉంది, అందుకని చెప్పి పెద్ద టబ్బులో అయితే వేసాను దీన్ని. మామూలుగా అయితే ఈ పెద్ద టబ్బు నేను రెడ్ కలర్ రోజ్ ఫ్లవర్స్ కోసం అని చెప్పి తీసుకొచ్చాను. ఇంకా తర్వాత ఈ మొక్క చూడటానికి కొంచెం పెద్ద మొక్కలాగా ఉంది, ఎక్కువ గ్రో అయిద్దేమో అని చెప్పి దీంట్లో అయితే వేసాను నేను. ఇంకా చిన్న దాంట్లో ఏమో ఆ రోజ్ ఫ్లవర్ అయితే వేసాను, రెడ్ కలర్ అయ్యి. ఇంకా దీంట్లో కూడా మట్టి అయితే వేసాను. అన్నిట్లోకి మట్టి అయితే కొంచెం అయితే వేసుకొని ఇంకా తర్వాత వాటర్ అయితే చల్లుకుంటున్నాను. దీంట్లో చామంతి మొక్క పెట్టాను కదా, అదైతే కొంచెం ఎండిపోతూ అలా అయితే ఉంది, మరి అలానే ఉంచాను. గ్రో అయిద్దో లేదో తెలీదు. ఇంకా తర్వాత దీంట్లో కూడా మట్టి అయితే ఫిల్ చేశాను. ఇంకా మనీ ప్లాంట్లో కూడా మట్టి ఫిల్ చేసి మనీ ప్లాంట్కి తీగ అయితే కట్టాను, అంటే దారం కట్టి పక్కన స్తంభం లాగా ఉండిద్ది. ఇంకా స్తంభానికి అయితే చుట్టేసేసాను దారాన్ని, ఒకవేళ అల్లుకుంటూ ఇంకా అలా అల్లుకొనిద్దిలే అని చెప్పి ఇంక ఇలా దీంట్లో కూడా మట్టి వేసేసుకొని టిప్ చేసేసుకుంటున్నాను. తర్వాత వాటర్ అయితే ఎక్కువ ఏం పోసుకోకూడదు, తక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను అలానే తక్కువ వాటర్ అయితే యాడ్ చేశాను. ఇది కూడా ఇంక ఇలా దారం అయితే కట్టాను. ఇలా దారం కట్టి ఇంకా స్తంభానికి అయితే సెట్ చేశాను. ఇక్కడ వాటర్ అయితే వేస్తున్నాను. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎక్కువ వాటర్ అయితే ఒకేసారి అయితే పోసేసేయకూడదు. ఇంక ఇలా అన్నిట్లోకి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత నేను దీంట్లోకి ఇంట్లోకి మనం వేస్ట్గా పడేసే తొక్కులు ఉంటాయి కదా, అంటే ఉల్లిపాయల తొక్కులు ఇంకా టమోటాలు అలా వెజిటేబుల్స్ అవన్నీ ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకొని ఇంకా వాటర్ కూడా యాడ్ చేస్తాను. ఇంకా దాంట్లో బియ్యం కడిగిన నీళ్లు కూడా పోసుకోవచ్చు మొక్కల్లో. నేను ఎగ్స్ తక్కువ వేస్తాను, ఎగ్స్ అసలు వేయను మొక్కల్లో. ఇంకా మా వారైతే వేస్తే మంచిదని చెప్పి వేస్తుంటారు అప్పుడప్పుడు. ఆ మందార మొక్క ఉంది అక్కడ ఇంకోటి, దాంట్లో అయితే వేశారు ఎగ్స్. ఇంకా అలానే ఉంచాను. నాకు అంతగా ఇష్టం ఉండదు ఎగ్స్ వేయటము మొక్కల్లోకి. ఇవి మార్నింగ్ టైంలో తీసిన వీడియో. ఇంక ఇలా మార్నింగ్ ఇలా మట్టి అయితే వేసి ఇంక ఇలా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. అంటే నేను తీసుకొచ్చిన నెక్స్ట్ డే అయితే మట్టి వేసాను. మామూలుగా అయితే ఫస్ట్ రోజు అయితే వాళ్ళు ఇస్తారు కదా మట్టి, దాంతోనే ఉంచారు. నెక్స్ట్ డే అయితే మా వారు మట్టి తీసుకొచ్చారు. ఇంకా మార్నింగ్ మట్టి అలా వేసి ఇంకా మొక్కలకి నీళ్ళు అయితే పోసి ఇంట్లోకి వచ్చి ఇక్కడ
టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. టిఫిన్ కిందకి ఉప్మా అయితే చేస్తున్నాను. గోధుమ రవ్వ ఉప్మా ఉంటుంది కదా, అదైతే చేస్తున్నాను. ఇలా ఆనియన్స్ అను టమోటాలు లేవు ఇంట్లో, అందుకని చెప్పి ఆనియన్స్ అను ఇంకా క్యారెట్స్ అయితే ఫ్రై చేసేసుకొని కొంచెం జీడిపప్పు అయితే వేసుకొని ఫ్రై చేసుకొని ఇంకా వాటర్ యాడ్ చేసుకొని వాటర్ కొంచెం తెల్లిన తర్వాత ఇంకా రవ్వ అయితే వేసేసుకుంటాను. ఇంకా ఇలా ఇది ఒక పక్క ఉడుగుతూ ఉంటుంది. ఇంకా తర్వాత ఇంకో పొయ్యి మీద వాటర్ అయితే పెట్టేసేసాను. పిల్లలకి స్నానాలు అయితే చేయించాలి, స్కూల్కి పంపించాలి కదా. ఇంకా తర్వాత ఇంట్లో అంట్లు తోమటం అలా పనులు అయితే చూసుకుంటూ ఉంటాను పిల్లలు లేసేలోపు. ఇంకా అంట్లు కూడా మొత్తం తోమేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ ఈ డబ్బాలో అయితే నేను స్టోర్ చేసుకుంటాను. ఇవి అంతకుముందు రోజు యూజ్ చేసినవి టమోటాలు, ఉల్లిపాయలు. అవి టమోటా అయితే ఒకటి పాడైపోయింది, ఇంకా అందుకని చెప్పి అది వేస్ట్గా పడేయటం ఎందుకు అని చెప్పి దీంట్లో వేసాను. ఏమన్నా గింజలు అవి ఉంటాయి కదా టమోటాలో, ఆ గింజలు కూడా వేస్తే మొక్కలు ఏమన్నా వస్తాయిలే అని చెప్పి ఇంకా అలా అయితే వేసాను. దీంట్లో ఇంకొంచెం వాటర్ అయితే ఫిల్ చేస్తున్నాను. ఫిల్ చేసి ఇంక ఇవి తొక్కులు తీసేసేసి మొక్కలకైతే నీళ్ళు అయితే యాడ్ చేస్తున్నాను. మా వారేమో తొక్కులతో సహా యాడ్ చేస్తేనే మంచిది అంటున్నారు. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, తొక్కులతో సహా వేస్తే మంచిదా లేదంటే ఉత్త వాటర్ యాడ్ చేసుకుంటే మంచిదా అని. ఇంక ఇక్కడ ఈ వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. దీంట్లోకి నేను షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను, చూడండి షార్ట్స్ ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదు, లైక్స్ చేయండి, మీకు మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా ఇలా ఈ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మొక్కల్లో. అంటే ఉదయమే యాడ్ చేశాను వాటరు, కొంచెము మట్టేసిన తర్వాత ఇంక ఇవి కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా సాయంత్రం దాకా ఇంకా వాటర్ అయితే ఏమీ యాడ్ చేయను మొక్కలకి. ఇంకా ఈ వీడియోలో నేను మీతో ఒక విషయం అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. అంటే మనము యూట్యూబ్ ఛానల్స్ చూస్తుంటాం కదా, పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళకి ఎప్పుడన్నా మీరు కామెంట్ చేయండి, మామూలుగా హాయ్ అని అలా కామెంట్ చేయండి. ఎవరో ఒకళ్ళ ఇద్దరు రిప్లై అయితే ఇస్తారు, ఎక్కువ మంది అయితే రిప్లై ఏమి ఇవ్వరు. కానీ మనమేమో వాళ్ళ ఛానల్స్ని చూస్తూ ఉంటాము. మీరు కూడా ఎప్పుడన్నా ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళకి మెసేజ్ చేయండి, నేను కూడా ఛానల్ స్టార్ట్ చేశాను, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారా అని చెప్పి ఒక మెసేజ్ చేసి అడగండి. అప్పుడు అసలు మీకు ఇంకా రిప్లై ఎవరు, మీరు పెట్టిన మెసేజ్ని కూడా డిలీట్ చేసేస్తారు. ఎందుకంటే నేను ఇలాంటి ప్రాబ్లము ఫేస్ చేశాను. నేను అంతకుముందు కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ అయితే చూసేదాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని. ఇంకా వాళ్ళకి ఎప్పుడన్నా హాయ్ అని మెసేజ్ చేశాను అనుకోండి, ఎప్పుడన్నా ఒక 4-5 సార్లు చేస్తే 5వ సారి అలా 6వ సారి అప్పుడైతే హాయ్ అని రిప్లై ఇచ్చేవాళ్ళు. నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఇలా ఛానల్ స్టార్ట్ చేశాను, నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి అని చెప్పి మెసేజ్ పెడితే మెసేజ్ మరి వాళ్ళు చూసి డిలీట్ చేసేసారు. తర్వాత నేను మళ్ళీ చూస్తే ఆ మెసేజ్ అయితే వాళ్ళ కామెంట్ సెక్షన్లో అయితే లేదు, డిలీట్ చేసేసారు అనుకున్నాను. ఇంకా నేను కూడా ఇంకా నాకు రిప్లై కూడా ఏమీ రాలేదు. అంటే మనమేమో చూస్తాము వాళ్ళని మనం చూసి మనం కొంచెం వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటాము. మన దగ్గరకు వచ్చేపటికి వాళ్ళు అలా చెయ్యరు. మనల్ని కూడా సపోర్ట్ చేస్తే ఏముండిద్ది దాంట్లో, ఊరినే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తామే కదా. మనమేమో తెలియక మనం వాళ్ళ వీడియోస్ అన్నీ చూస్తాము, వాళ్ళకి సబ్స్క్రైబర్స్ని పెంచుతాము, వ్యూస్ పెంచుతాము. మన దగ్గరకు వచ్చేపటికి చూడరు, ఎవరో ఒకళ్ళు ఇద్దరు చూస్తారండి యూట్యూబర్స్, అందరూని నేనైతే అంటలేదు. అలా నేనైతే ఒక 4-5 ఛానల్స్కి అయితే అలా మెసేజ్ అయితే చేశాను, నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను అని చెప్పి. ఎవరు నాకు రిప్లై ఇవ్వలేదు. ఒక చిన్న ఛానలేనండి, అది కూడాను ఒక 2000 మంది సబ్స్క్రైబర్స్ అలా అయితే ఉన్నారు. 2000 మంది ఒకళ్ళ దాంట్లో ఉన్నారు, 4000 మంది ఒకళ్ళ దాంట్లో అయితే ఉన్నారు. వాళ్ళకి మామూలుగా నాకు సజెషన్స్లో అయితే వచ్చినాయి వాళ్ళ వీడియోస్. మామూలుగా చూశాను, నేను చూసి వీడియోస్ అయితే బాగున్నాయి అని చెప్పి నేను మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నానండి, నా ఛానల్ని కూడా మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అని చెప్పాను. వాళ్ళైతేను ఇద్దరు కూడాను నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మళ్ళీ మెసేజ్ కూడా పెట్టారు, నేను మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నానండి అని చెప్పి. ఇంకప్పుడైతే నాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది. నేనేమో ఒకప్పుడు చాలామంది వీడియోస్ అయితే చూసేదాన్ని, పెద్ద పెద్ద ఛానల్స్లో అండి వాళ్ళ నేమ్స్ అయితే నేను ఇప్పుడు మెన్షన్ చేయాలని చెప్పి అయితే అనుకోవట్లేదు. వాళ్ళే చూసి వాళ్ళకి లైక్స్ కొట్టేదాన్ని, వ్యూస్ పెంచేదాన్ని, చివరి వరకు చూసేదాన్ని వీడియోని స్కిప్ చేయకుండా. ఇంకా వాళ్ళకి నేను ఒకసారి హెల్ప్ అడుగుతుంటే నాకైతే ఏమి హెల్ప్ చేయలేదు వాళ్ళు. అంటే నేను ఛానల్ పెట్టాను కదా, కొంచెం సపోర్ట్ చేయండి అన్నాను. అంటే తన ఛానల్లో కూడా చెప్పమనేం నేనేం అడగలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి అన్నాను. ఏముంది దాంట్లో, సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేస్తే మనం చేస్తున్నాం కదా, వాళ్ళు కూడా చేయొచ్చు కదా అని చెప్పి నా ఫీలింగు.
మరి వాళ్ళు ఏ ఆలోచనలో ఉన్నారో నాకైతే తెలియదు. నేనైతే అలానే ఆలోచించాను. ఏముందంటే దాంట్లో సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పేముంది, నా వీడియోస్ కూడా చూస్తే మంచిదే కదా వాళ్ళకి అని చెప్పి అనుకున్నాను నేను. ఇంకా వాళ్ళకి ఇష్టం లేదే మనం ఫోర్స్ చేయకూడదు కదా, ఇంకా వదిలేసేసాను. ఆ ఛానల్స్ కూడా నాకు ఇప్పుడైతే చూడబుద్ధి కావట్లేదు. చిన్న చిన్న ఛానల్సే బెస్ట్ అనిపిస్తుంది పెద్ద ఛానల్స్తో పోల్చుకుంటే. అంటే అందరినీ అనట్లేదండి, పెద్ద ఛానల్స్లో కొంతమంది కూడా మంచి వాళ్ళైతే ఉన్నారు, కొంచెం సపోర్ట్ చేసే వాళ్ళైతే ఉన్నారు. కొంతమంది అయితే వీడియోస్లోనే చెప్తారు నేను సపోర్ట్ చేయను మీకు అని, కానీ మనమేమో చూస్తూనే ఉంటాం వాళ్ళ వీడియోస్ని. చిన్న ఛానల్స్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి, నేను అదే చెప్తున్నాను. చిన్న ఛానల్స్ని కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుంది కదా, వాళ్ళకు కూడా యూట్యూబ్లో కొంచెం ఎర్నింగ్స్ అనేవి రావాలని చెప్పి ఛానల్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇంకా వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసినట్టయితే అయ్యిద్ది. మీరు కూడా ఒకప్పుడు వేరే ఛానల్స్ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వచ్చిన వాళ్ళే ఉంటారు చాలామంది, కొంతమంది ఓన్గా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారులేండి. మీ అభిప్రాయం ఏంటిదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారు నాకు ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఇంకా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్ చేసి చెప్పండి నాకు. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా చెప్పండి. ఇంకా తర్వాత ఏమేమి టాపిక్స్ గురించి మాట్లాడాలి కూడా నాకు కామెంట్ చేయండి. నేను ఆ టాపిక్స్ గురించి అయితే మాట్లాడుతూ ఉంటాను. అంటే హౌస్ క్లీనింగ్ టిప్స్ చెప్తాను, ఇంకా తర్వాత ఇది మనీ సేవింగ్ టిప్స్ది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మంత్ స్టార్ట్ అయింది కదా, ఇంకా మా వారైతే ఇంకా డబ్బులు అయితే తీసుకురాలేదు. ఈ మంత్ శాలరీ ఇంకా పడలేదన్నారు. శాలరీ పడిన తర్వాత ఇంకా ఈ మంత్ శాలరీ తీసుకొచ్చిన తర్వాత నేనైతే మనీ సేవింగ్ టిప్స్ అవి అయితే చెప్తాను మీకు. ఇంకా ఈ వీడియో అయితే ఇది నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.